హాయ్ గైస్, సో ఈరోజు అయితే మన XUV 700 డెలివరీకి అయితే వెళ్తున్నాం మనము. సో ఈ రోజు అయితే మనతో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నారన్నమాట. బ్రో కొంచెం ఎంట్రీ ఇస్తారా బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ లాగా? హాయ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకో వైల్డ్ కార్డ్ వస్తుంది అనమాట ఇప్పుడు. హాయ్ బ్రో, వైల్డ్ కార్డ్ ఎప్పటి నుంచో ఉంది ఈ ఛానల్లో వైల్డ్ కార్డ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఎంట్రీ అనమాట. సో మనమైతే తిరుమలకి మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్ళేసి మాట్లాడదాం. సో గాయస్, మనమైతే అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం, సినిమాటిక్స్ అయితే ట్రై చేసినాం కానీ రాలేవు. ఇది అరుస్తుందండి బ్రో. మనమైతే కార్ డెలివరీ తీసుకున్నాం. ఎట్లా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? XUV బాగుంది బ్రో. ఇది ఎంత పడింది ప్రైస్? 26 ఉందా హైదరాబాద్ లో? ఏం బ్రో? ఏమో బ్రో, మనకి కార్ల మీద 26 బ్రో. అంటే ఇది ఫుల్ టాప్ ఎండ్ కాదు కదా, 33 వరకు ఉంది. దానికి దీనికి కానీ ఇంకో అంత డిఫరెన్స్ లేదు, కొంచెమే ఉంది. ఇది పెట్రోల్ 7 సీటర్ కాబట్టి 26. మళ్ళీ ఇది వెనకాల సీట్లు ఫోల్డ్ చేస్తున్నాయి, 5 సీటర్ 7 సీటర్ అన్నారు. మళ్ళీ మనకి ఎందుకు కమెంట్స్ చెప్పండి బ్రో, అసలే మనకి తెలిసిందే. ఇంకా బ్రో ఎట్లుంది హైదరాబాద్ వెదర్? ఎట్లుంది నెల్లూరుతో కంపేర్ చేస్తే? ఎక్కువ ట్రాఫిక్ బ్రో. ట్రాఫిక్ అయితే చించేసిద్ది. ట్రాఫిక్ నచ్చలా. నైట్ బాగుంటుంది బ్రో హైదరాబాద్. నైట్ ఓకే, నైట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది నైట్. ఇంకా బ్రో రోడ్డు ఫుడ్ ఎట్లా ఉంది? అవును, మండి తిన్నాం, బాలే బ్రో. టు బి ఫ్రాంక్ నచ్చలేదు. జ్యూసీ మండి, ఫ్రై మండి నచ్చేదేమో బ్రో. ఏమంటావు? పెడతావు ఇది బాగా నచ్చలా నాకు. నచ్చలేదు. ఓకే బ్రో, ఓపెన్ గా చెప్తే. మరి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎట్లా ఉంది? హైదరాబాద్ బిర్యానీ అయితే కాదు అది. మీరు తిన్నది ఇప్పుడు మీరు తిని నేను ఇప్పుడు అప్పుడు కాదు, మామూలుగా వచ్చినప్పుడు. హైదరాబాద్ లో సూపర్ ఉంటుంది బిర్యానీ, ఫేమస్ హైదరాబాద్. సరిగ్గా ఉండింది. మనం పిస్తా హౌస్ తిన్నాం మొన్న. అయితే పిస్తా హౌస్ లో ఎట్లుంది తెలుసా? హెవీ ఉంది. హలీం తిన్నావు బ్రో హైదరాబాద్ లో పిస్తా హౌస్? తిన్నా. అప్పటికి నేను రాలా, నేను రీసెంట్ గానే వచ్చా. సన్నీ బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ డ్రైవ్? బ్రో ఎక్స్పీరియన్స్ సూపర్ బ్రో. సర్ప్రైజ్ ఎట్లుంది ఫస్ట్ చెప్పు. ఏదో ఏం కార్ అని చెప్పాను, ఏం కార్ వచ్చింది చెప్పు. తార్ అన్నాడు, తర్వాత ఇంకేదో అన్నాడు, తర్వాత ఇదా XUV 700 తీసుకున్నాడు. అసలు చెప్పలా బ్రో నేను ఎవరికి. ఆల్రెడీ చెప్పాను. సర్ప్రైజ్ ఇచ్చాడు బ్రో. మా ఇంట్లో వాళ్ళకి నేను 6 days ముందు చెప్పాను, నాకు డాడీకి తెలిసి ఇద్దరికి. ఆ 6 days ముందు కూడా చెప్పుకున్నాను బ్రో, తీసుకెళ్లి పెట్టేస్తున్నారు. అంటే డౌన్ పేమెంట్ అప్పుడు తెలిసిపోయింది బ్రో, ట్రాన్స్ఫర్లు అప్పుడు. అంటే తారు మేము అంటే ఫోన్ చేసి ఫస్ట్ తార్ చెప్పాడు నాకు, తార్ అని చెప్పాడు. ఓకే, అంటే కట్టేటప్పుడు మీరు ఏం కార్ కొంటున్నారు ఇట్లా అడుగుతారు కదా బ్రో, ఏం కార్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు అది ఇది అని. అవునవును. అప్పుడు తెలిసిపోయింది అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే XUV బుక్ చేసామండి చూడటానికి. ఏంది ఇది తార్ బుక్ చేసాము, ఎక్కడ చెప్పండి అన్నాడు. బ్రో మనం తార్ కాదు బుక్ చేసింది XUV అని అప్పుడు మధ్యలో చెప్పాం. ఓకే, సర్ప్రైజ్ అట్లా. ఇంకా బ్రో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు. మైలేజ్ ఒకటి చూసుకోవాలి బ్రో, ఎంత వస్తుందో తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే 14-15 అన్నారు. పార్టీ ఉందా లేదా ఈ సొల్లంతా వదిలేసాయి. పార్టీ ఏం కావాలి చెప్పు బ్రో, సల్మాన్ బ్రో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు పార్టీ ఉందా లేదా పుష్ప చెప్పు. పుష్ప కొత్త కార్ తీసుకున్నావు, అందరూ గ్యాంగ్స్టర్స్ అందరు ఒకటి దగ్గర కలిసి. గ్యాంగ్స్టర్సా? మరి అందరు గ్యాంగ్స్టర్స్ కలిసి ఏదైనా చేస్తారని భయం వేస్తుంది. అందరు గెలిస్తే టెంపర్ లేస్తుంది మరి. కార్లో ర్యాండమ్ పర్సన్ మనతో రేస్ పెట్టుకున్నట్టు. ఇంకా బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉందా అంటున్నావు? హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉందా? కార్లో బ్లాగ్ కొత్తగా ఉందా? మీతో కలిసి ఇట్లా బ్లాక్ చేస్తా ఉంటే కొత్తగా ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉందా? అంతే కదా. బ్రో చెప్పడం మర్చిపోయాను, నీ బండిని చూసి మాటలు రావట్లేదు బ్రో. అట్లుంది ఎక్స్పీరియన్స్. ఎందుకు బ్రో? కొత్త బండి కదా, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా మాటలు రావట్లా. బండి షాక్ లో ఉన్నా నేను. నార్మల్ గా మన వాళ్ళు అయితే ఇక్కడ హైదరాబాద్ చూద్దామని వచ్చినారు అనమాట. సో మన దగ్గరకు వచ్చినారు. వస్తే మా ఫ్రెండ్ది డెలివరీ ఉంటే తీసుకుని వెళ్ళినాం సల్మాన్ రైడర్కి. ఏమో అంత కొత్తగా అంటే కొత్త మనుషుల మధ్యలో ఉన్నాడు కదా, ఊపు వస్తలేదు కదా సల్మాన్ నీకు. సో హైదరాబాద్కి వచ్చిన రీజన్ ఏంటంటే ర్యాండమ్ గా వచ్చాం మేము, కావాలని హైదరాబాద్ అని చెప్పి చూస్ చేసుకుని అయితే రాలేదు. అదే తెలుసు నాకు. ఆ రోజు నైటే ఫోన్ చేసినాడు నాకు, బ్రో నేను ఒకవేళ హైదరాబాద్ వస్తే కలుద్దాం బ్రో ఖచ్చితంగా, ఇంకా కొన్ని పర్సన్స్ ఉన్నారు కలుద్దాం. మేము అప్పుడు నేపాల్ లో ఉన్నప్పుడే ఫోన్ చేసాం. అవునా? కొంతమంది పర్సన్స్ ఉన్నారు ఇంకా కలిసే వాళ్ళు, వాళ్ళని ఓకే అయితే కలుద్దాం అని. కానీ వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చినారు అన్నమాట. పేర్లు అవన్నీ ఎందుకులే గానీ ఒక ఫ్రేమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా చూపిస్తున్నారు. లైట్ ఎప్పుడో ఒకసారి కానీ మేము కూడా చూపిస్తాం అందరికి.
ఎందుకులే బ్రో. అంటే అది తప్పు బ్రో. అందరం ఒకటి ఫీల్డ్ ఉన్నప్పుడు జస్ట్ కలిసి హాయ్ చెప్పుకోవడం అనేది అది ఒక పద్ధతి. అవును. అది ఎంత పెద్ద అయినా హెడ్ పొగరు ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా. వింటున్నారా? వినిపిస్తుంది కదా, ఫేసులు మేము కనిపిస్తున్నాం. మాట్లాడేది వచ్చేసి సన్నీ అన్నమాట. ఇంకా మాట్లాడు బ్రో. ఇంకేమంటావు బ్రో? హైదరాబాద్ ఉండొచ్చుగా బ్రో ఇంకొన్ని రోజులు. ఇట్లా నేను అనుకొని వచ్చుంటే ఉండుంటా బ్రో. ర్యాండమ్గా వచ్చా. నేను 2 days అని చెప్పి వచ్చా. ఇప్పటికే నేను వచ్చి 4-5 days అయితే అవుతా ఉంది. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది హైదరాబాద్ లో? బ్రో నేను ఇప్పుడు ఇంట్లో నుంచి ఫస్ట్ టైం ఇప్పుడే బయటికి రావట్లేదు బ్రో. నేను ఆల్మోస్ట్ నేను కన్యాకుమారి, లదాఖ్, హైదరాబాద్ హైదరాబాద్ ఎట్లుంది? కొత్తగా ఉంది. కొత్త పర్సన్ కాబట్టి కొత్తగా ఉంది. అయిపోతుంది బ్రో, ఏం కాదు. ఇంకెటు బ్రో? కిడ్నాప్ చేస్తే ఇంట్లో ఏం చేయమన్నా డబ్బులు వస్తాయా? చేద్దామా బ్రో? మీ ఇంట్లో కిడ్నాప్ నన్ను ఎవరు బ్రో కిడ్నాప్ చేసేది? నేనే కిడ్నాప్ చేస్తాం. ఎట్లా చేయండి చూద్దాం. ఏముంది బ్రో, సింపులే. ఇప్పుడు ఇది కిడ్నాపే కదా. ఇది ఏం చేస్తారు చెప్పండి బ్రో? ఎంత వస్తే అంత 50-50. షట్టర్లు అబ్బే సరే 60. ఫస్ట్ నా దగ్గర నుంచి మీకు ఆప్షన్ రావాలి కదా, కిడ్నాప్ చేసే ఆప్షన్ రావాలి కదా. సరే బ్రో, నువ్వు 90% తీసుకో, మా 10% ఇవ్వు. అంటే మా టెస్ట్ మీరు చేద్దామని మా దగ్గర నుంచే. కావాలంటే వచ్చినావు సుమంత్ బ్రో, నేను వచ్చిన. ఏం బ్రో కావాలంటే చెప్పు, నువ్వు నేను చెప్పు. వీళ్ళిద్దరిని వేద్దాం మనం. నెల్లూరు నుంచి వచ్చింది మామూలుగా. హైదరాబాద్ లో నెల్లూరు వచ్చిన. ఎండలు బాగున్నాయి, ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఏమంటావు? ఏసీ వేసుకొని అవుతుందా? మధ్యలో ఎక్కడైనా చూస్తారు చల్లగా చల్లగా చచ్చిపోయినా. ఐస్ ఎక్కువ కావాలి నాకు. జ్యూస్ ఎక్కడ? ఐస్ బాగుండాలంట. జ్యూస్ లో ఐస్ ఎక్కువ ఎక్కడ వేస్తారో అక్కడ తీసుకెళ్ళి. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. బ్రో ఏమంటాం? హైదరాబాద్ ట్రాఫిక్ ఏముంది, ఇంకా ఏం చెప్తాం దాన్ని? ఏం చెప్తాం? జై కాంగ్రెస్ ఏమంటా? అంతే కదా బ్రో, జై కాంగ్రెస్. బాయ్ గాయ్స్.